ప్రభునందు ప్రియులారా, ఈ ఆదివారాన్ని పరిశుద్ధ త్రిత్వ ఆదివారము అన్నారు. పోయిన ఆదివారాన్ని మనం ఏం జరుపుకున్నాం? పోయిన ఆదివారం ఎవరికైనా గుర్తుందా? పోయిన ఆదివారం ఏ ఆదివారం? పోయిన దినం ఇంకేం గుర్తుంటుంది అంటారా? ఏమండి, పోయిన ఆదివారం ఎవరు వచ్చారు? పరిశుద్ధాత్ముడు సంఘానికి పరిశుద్ధాత్ముడు ఏమయ్యాడు? పెంతెకోస్తు పండుగ పోయిన ఆదివారం పరిశుద్ధాత్ముడు వచ్చాడు. మరి ఈ ఆదివారాన్ని ఏ ఆదివారం అన్నాము అంటే పరిశుద్ధ త్రిత్వ ఆదివారము అన్నాము. ఈ పరిశుద్ధ త్రిత్వ ఆదివారములో కీర్తన ఎన్నో కీర్తన? 150వ కీర్తన. ఒకసారి ఈ 150వ కీర్తనలోనికి మనం వెళితే, మరి యెహోవాను స్తుతించండి అంటున్నాడు. కీర్తనాకారుడు ఏమంటున్నాడు? యెహోవాను స్తుతించండి. ఎక్కడ స్తుతించాలో చెప్తూ ఉన్నాడు. ఎక్కడ ఆయనను స్తుతించాలట? ఆయన పరిశుద్ధ ఆలయమందు ఆయనను స్తుతించాలి. ఇంకా ఎక్కడ స్తుతించాలి? ఆయన బలాన్ని ప్రసిద్ధి చేసే ఆకాశ విశాలములో ఆయనను స్తుతించాలి. కాబట్టి దేవునిని ఎక్కడ స్తుతించాలి? ఆయన ఆలయములో స్తుతించాలి. ఆయన ప్రసిద్ధిని కలుగజేసే ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించాలి. దేనిని బట్టి స్తుతించాలో కూడా చెప్తూ ఉన్నాడు. దేనిని బట్టి స్తుతించాలట? ఆయన పరాక్రమ కార్యములను బట్టి, ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్తుతించాలి. చూచారా కీర్తనాకారుడు ఎంత చక్కగా చెప్తూ ఉన్నాడో? దేవునిని స్తుతించాలి. ఎక్కడ స్తుతించాలో చెప్పాడు మొదట. ఆ తరువాత దేనిని బట్టి స్తుతించాలో చెప్పాడు. దేనిని బట్టి? ఆయన పరాక్రమ కార్యాలను బట్టి. రెండవది ఆయన ప్రభావాన్ని బట్టి ఆయనను స్తుతించాలి. మూడవది ఏం చెప్తూ ఉన్నాడంటే, దేనితో స్తుతించాలో చెప్తూ ఉన్నాడు. ఎక్కడ స్తుతించాలో చెప్పాడు, దేనిని బట్టి స్తుతించాలో చెప్పాడు. మూడవది దేనితో స్తుతించాలి? దేవుణ్ణి దేనితో స్తుతించాలి? బోరధ్వనితో, స్వరమండలముతో, సితారాతో, తంబురతో, నాట్యముతో, తంతి వాద్యములతో, పిల్లన గ్రోవులతో, మ్రోగు తాళములతో, గంభీర ధ్వని గల అంటే సకల వాద్యములతో దేవునిని ఏం చేయాలా? స్తుతించాలి. కొన్ని సంఘాల్లో వాయిద్యాలు ఏం చేయరు. కొన్ని సంఘాలు వాయిద్యాలు వాయించరు, చప్పట్లు కొట్టరు, వాయిద్యాలు వాయించరు. మరి వాక్యం ఏం చెప్తూ ఉంది? వాయిద్యాలు వాయించకూడదని చెప్తుందా? దేనితో దేవునిని స్తుతించాలో చెప్తూ ఉంది. దేనితో స్తుతించాలి? బోరధ్వనితో, స్వరమండలములతో, సితారాతో, తంబురతో, నాట్యముతో, తంతి వాద్యములతో, పిల్లన గ్రోవితో, మ్రోగు తాళములతో, గంభీర ధ్వనిగల తాళములతో, అంటే సకల వాయిద్యములతో దేవునిని ఏం చేయాలా? స్తుతించాలి. ఆ తరువాత ఎవరు స్తుతించాలి? చూసారా, కీర్తనాకారుడు మొదట ఎక్కడ స్తుతించాలో చెప్పాడు. రెండవది దేనిని బట్టి స్తుతించాలో చెప్పాడు. మూడవది దేనితో స్తుతించాలో చెప్పాడు. నాలుగవది ఎవరు స్తుతించాలి? 6వ చరణంలో సకల ప్రాణులు యెహోవాను ఏం చేయాలా? స్తుతించాలి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, అందరము స్తుతించాలి. మరి ఆయన స్తుతులకు పాత్రుడు, ఆయన స్తుతులకు యోగ్యుడు. కాబట్టి ఆయన ఆలయములో, ఆకాశములో
మరి ఆయన పరాక్రమ కార్యములను బట్టి, ఆయన ప్రభావాన్ని బట్టి సకల వాద్యములతో సకల ప్రాణులు ఆయనను ఏం చేయాలి? స్తుతించాలి. అది కీర్తన మనకు నేర్పుతూ ఉంది. ఆ తరువాత మనము రోమా పత్రికలోనికి వెళదాం. ఒకసారి మనం ఏ పత్రిక చదువుకున్నాం? రోమా పత్రిక. రోమా పత్రికలో 8వ అధ్యాయములో 14వ వచనం నుండి 17వ వచనం వరకు మనం చదువుకున్నాం కదా. అక్కడ మనం చూస్తే మరి దేవుని కుమారులం మనము ఎలా అవుతామో చెప్తూ ఉన్నాడు పౌలు. మనము దేవుని కుమారులము ఎలా అవుతామో చెప్తూ ఉన్నాడు. దేవుని కుమారులం, కుమార్తెలం కాదా? కుమారులు అంటే కుమార్తెలు కాదా? మనం అంటే దానిని ఇంకో రకంగా మనం చెప్పుకోవాలంటే దేవుని పిల్లలము మనం ఎలా అవుతాము, దేవుని పిల్లలము ఎలా అవుతామో చెప్తూ ఉన్నాడు. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడతారో వారందరూ ఏమవుతారు? దేవుని పిల్లలే. మరి దేని చేత మనం నడిపించబడుతున్నాం? ఏమండి, కొందరు గూగుల్ చేత నడిపించబడతారు. ఏమండి, ఒక తెలియని ప్రదేశమునకు వెళ్ళారు, అక్కడ గూగుల్ పెట్టుకుంటారు కదా. గూగుల్ పెట్టుకొని ఆ గూగుల్ ఎటు చూపిస్తే అటు ఏం చేస్తారు? వెళతా ఉంటారు. ఒక్కోసారి గూగుల్ కూడా తప్పుగా చూపించుద్ది. కానీ మనం గూగుల్ చేత కాదు, లేకపోతే మరి దానితో మనం కాదు. మనం మరి దేని చేత నడిపించబడాలి? దేని చేత? దేవుని ఆత్మతో నడిపించబడాలి. దేవుని ఆత్మ చేత మనం నడిపించబడితే మనం ఎవరి పిల్లలమవుతాం? దేవుని పిల్లలమవుతాం. ఎందుకంటే మనం భయపడడానికి మరి ఎటువంటి ఆత్మను పొందలా? దాస్యపు ఆత్మను పొందలా. మరి ఏ ఆత్మను పొందాము? దత్తపుత్రాత్మను పొందాము. భయపడే ఆత్మ కాదు, దాస్యపు ఆత్మ కాదు, దత్తపుత్రాత్మను పొందాము. ఆ ఆత్మ చేత మనము తండ్రిని ఏమని పిలుస్తున్నాం? అబ్బా. కొన్ని ప్రాంతాల్లో తండ్రిని ఏమంటారు? అబ్బా. అబ్బా తండ్రి అని మనం పిలుస్తున్నాం. ఎందుకు ఆయనను అబ్బా తండ్రి అని మనం పిలుస్తున్నామంటే మనం ఎవరం? ఆయన పిల్లలం కాబట్టి. పిల్లలు తండ్రిని ఏమని పిలుస్తారు? అబ్బా తండ్రి అని పిలుస్తారు. మనం కూడా దేవునిని అబ్బా తండ్రి అని పిలుస్తున్నాం. ఎందుకంటే దేవుని ఆత్మ చేత మనం నడిపించబడ్డాము. మనం ఎవరము? దేవుని పిల్లలమే. కాబట్టి దేవుని పిల్లలమైన మనం దేవుణ్ణి ఏం చేయాలా? తండ్రి. అందుకనే ప్రతిసారి కూడా పరలోక ప్రార్థనలో ఆయనను ఏమని పిలుస్తాం? పరలోకమందున్న మా తండ్రి అని పిలుస్తాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మరి దేవుని పిల్లలమని మరి ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? ఆత్మ. ఆ ఆత్మ మన ఆత్మతో ఏం చేస్తున్నాడట? సాక్ష్యం ఇస్తున్నాడు. కాబట్టి దేవుని ఆత్మ మన ఆత్మతో ఏమని చెప్తూ ఉన్నాడంటే, మీరు దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నారు కాబట్టి మీరు ఎవరు? దేవుని పిల్లలు. కాబట్టి ఆయనను మీరు ఏమని పిలవచ్చు? తండ్రి అని పిలవచ్చు అంటున్నాడు. కాబట్టి ఇక్కడ మనము ఆయన పిల్లలమైతే వారసులమేనా? ఏమండి, మన పిల్లలు మన ఆస్తికి వారసులేనా? మన పిల్లల మనకు ఏం కలిగి ఉంటే దానికి వారు ఏమవుతారు? వారసులు అవుతారు. కాబట్టి మనం దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నాం కాబట్టి మనం దేవుని పిల్లలం. దేవుని పిల్లలము కాబట్టి ఆయనను తండ్రి అని మనం పిలుస్తూ ఉన్నాం. కాబట్టి మరి మనము దేవుని పిల్లలమని ఆత్మ మన ఆత్మతో ఏం చేస్తున్నాడు? సాక్ష్యమిస్తూ ఉన్నాడు. కాబట్టి మనము దేవుని పిల్లలమైతే వారసులము. ఎవరి వారసులము? దేవుని వారసులము. మరి క్రీస్తుతో కూడా ఎప్పుడు వారసులం అవుతాం? మరి దేవుని వారసులం మనము క్రీస్తుతో ఎప్పుడు వారసులం అవుతామంటే
క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల, క్రీస్తుతో మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల, ఏమండి, యేసయ్యతో మనం శ్రమ పడితే, అంటే శ్రమ పడడం అంటే యేసయ్య అన్నాడు, నన్ను వెంబడించువాడు తన శిలువ ఎత్తుకొని నన్ను ఏం చేయాలా? వెంబడించాలి. మనం ఈ విశ్వాస జీవితంలో మన శిలువ ఎత్తుకొని మనం వెంబడించాలి. ఆయనతో శ్రమలలో ఆయన మహిమలో మనం ఒకనొక దినాన్న ఆయన మహిమలో పాలు పంపులు పొందుతామన్న నమ్మకం ఉంది. ఆ మహిమలో పాలు పంపులు పొందాలి అంటే ఆయన శ్రమలలో కూడా మనం ఏం చేయాలి? పాలు పంపులు పొందాలి. ఆయన శ్రమలలో కూడా మనం ఏం చేయాలా? పాలి పంపులు పొందాలి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఆయన శ్రమలలో మనం పాలి పంపులు పొందాలి అంటే ఆయన శ్రమలలో మనం పాలి పంపులు పొందితే ఆయన మహిమలో కూడా మనం ఏమవుతాం? పాలి పంపులు పొందుతాము. ఆ విషయాన్ని మర్చిపోకూడదు. చూసారా, రోమా పత్రికలో పౌలు ఎంత చక్కటి విషయాన్ని మనకు బోధించాడో. మనం ఎవరి పిల్లలం? దేవుని పిల్లలం. మరి యేసయ్యతో కూడా మనం వారసులముగా ఉండాలి అంటే ఆయన శ్రమలలో కూడా మనం ఏమవ్వాలి? పాలు పంపులు పొందాలి. యేసయ్య నిమిత్తం ఒకవేళ మనం శ్రమ అనుభవించవలసి వస్తే శ్రమలను మనం ఏం చేయాలి? అనుభవించటానికి సిద్ధ మనస్సు కలిగి ఉండాలి. పౌలు ప్రభు కొరకు శ్రమను అనుభవించాడా? చెరసాలలో వేయబడ్డాడు, బెత్తాలతో కొట్టబడ్డాడు, అవండి అనేకమైన నిందలు, అనేకమైనటువంటి శ్రమలు, ఆకలి దప్పులు కొన్నాడు, చలితో దిగంబరత్వముతో శ్రమ పడ్డాడు క్రీస్తు కొరకు. పౌలు కూడా, పేతురు కూడా, ఆదిమ అపోస్తులు కూడా, ఆదిమ సంఘం కూడా, ఆయనను ప్రేమించేటటువంటి భక్తులందరూ ఆయనతో శ్రమ పడుట గొప్ప భాగ్యమని వారు తలంచారు. కాబట్టే వారు క్రీస్తు మహిమలో కూడా వారు ఏమయ్యారు? వారసులయ్యారు. అది ఈ దినము రోమా పత్రిక మనకు నేర్పుతూ ఉన్నటువంటి పాఠము. ఆ తరువాత మనము యెషయా గ్రంథములోనికి వెళదాం. ఒకసారి పాత నిబంధన యెషయా గ్రంథములోనికి మనం వెళితే 6వ అధ్యాయములో మనం చూస్తే అక్కడ ఒక రాజు మనకు కనబడతాడు. ఆయన పేరేంటి? ఆ రాజుగారి పేరేంటి? ఉజ్జియా. ఆ రాజుగారి పేరు ఉజ్జియా. ఈ ఉజ్జియాను గురించి మనం ఎక్కడ చూస్తాము అంటే రాజుల 2వ గ్రంథంలో 15వ అధ్యాయములో చూస్తాం. ఒకసారి చూద్దామా? రాజుల 2వ గ్రంథము 15వ అధ్యాయములో మనం చూస్తే అక్కడ ఉజ్జియాను గురించి మనకు కనపడుద్ది. 15 అక్కడ మనకి ఉజ్జియా అన్న పేరు కనపడదు, అజరియా అన్న పేరు కనపడుద్ది అక్కడ. అజరియా. మరి అజరియా ఎప్పుడు ఏలనారంభించాడు? 16 సంవత్సరాల ప్రాయములో ఏలనారంభించి యెరూషలేమునందు ఎంతకాలము రాజుగా ఉన్నాడు? ఎంతకాలం? 52 సంవత్సరాలు. బైబిల్లో మరి ఎక్కువ కాలము ప్రజలకు రాజుగా ఉన్నటువంటి రాజు ఎవరంటే ఉజ్జియా. దావీదు 40 సంవత్సరాలే రాజుగా ఉన్నాడు, సొలొమోను 40 సంవత్సరాలే, సౌలు 40 సంవత్సరాలే. కానీ ఎక్కువ సంవత్సరాలు పరిపాలించిన రాజు ఎవరు? ఉజ్జియా. ఉజ్జియా ఎక్కువ సంవత్సరాలు పరిపాలించాడు. అతడు మృతి నొందాడు. మృతి నొందినప్పుడు ప్రవక్త అయిన యెషయా దిగులుగా ఉన్నాడు. దిగులుగా ఉండి దిగులుతో దేవాలయములోనికి వెళ్ళాడు. అయ్యో, ఉజ్జియా చనిపోయాడు, ఇక మాకు రాజెవరు? 52 సంవత్సరాలు మమ్మలను పరిపాలించాడు. అతనిని గురించి మనము చూస్తే
మరి దినవృత్తాంతాల 2వ గ్రంథంలో కూడా మనం చూస్తాం ఉజ్జియా, అక్కడ ఉజ్జియా అన్న పేరు కనపడుద్ది, అజరియా అన్న పేరు మరి ఒక పేరు అతనికి. ఇక్కడ మరి 26వ అధ్యాయం, దినవృత్తాంతాలు 26వ అధ్యాయములో అక్కడ మనకి ఈ పేరు కనపడుద్ది. ఏ పేరు? ఉజ్జియా. ఉజ్జియా అన్న పేరు కనపడుద్ది. అతడు మరి 3వ వచనంలో అతడు ఏలనారంభించినప్పుడు 16 సంవత్సరాల ప్రాయములో అతడు ఏలుతూ 52 సంవత్సరాలు యెరూషలేములో రాజుగా ఉన్నాడు. అతడు 5వ వచనం మధ్య భాగంలో చూస్తే, అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని ఏం చేశాడు? వర్ధిల్లజేశాడు. అతడు వ్యవసాయం పట్ల ఆసక్తి కలిగిన వాడు కాబట్టి అతడు బావులను త్రవ్వించాడు. మరి అతని కాలములో వ్యవసాయం అనేది బహుగా అభివృద్ధి పొందింది. అతనికి మంచి సైన్యము కూడా ఉంది, ఆయుధాలున్నాయి, సైన్యం ఉంది. అతడు మనం చూస్తే 15వ వచనం చివరిలో అతడు స్థిరపరచబడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగిన అతని కీర్తి దశ దిశలా వ్యాపించింది. అతడు బహుగా ఏలినటువంటి రాజు. అతడు 16వ వచనం మనం గమనించాలి. అతడు స్థిరపడిన తరువాత అతని మనస్సు ఏమైంది? గర్వించి చెడిపోయింది. మరి ఏం చేశాడంటే ఉజ్జియా మరి యాజకులు చేయవలసిన పని తానే చేస్తూ ఉన్నాడు. అతడు మరి దేవాలయములోనికి వెళ్ళాడు. 19వ వచనంలో ఉజ్జియా ధూపము వేయుటకు ధూపార్తిని చేతబట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను. యెహోవా మందిరములో ధూపపీఠము ప్రక్క అతడు ఉండగా యాజకులు చూచుచునే ఉన్నప్పుడు అతని నొసట ఏం పుట్టిందట? చూశారా? యాజకుడు చేయవలసిన పని ఉజ్జియా గర్వముతో ఏం చేశాడు? యాజకుడు వేయవలసిన ధూపాన్ని ఉజ్జియా వేశాడు. ఉజ్జియా వేసినప్పుడు మరి యాజకులు హెచ్చరించారు, ఇదిగో నీవు ద్రోహము చేయుచున్నావు, పరిశుద్ధ స్థలములో నుండి బయటకు పొమ్ము. 18వ వచనం చివరిలో వాళ్ళు ఆ మాట అంటున్నారు, నీవు ద్రోహము చేసి ఉన్నావు, దేవుడైన యెహోవా సన్నిధి ఇది నీకు ఘనతను కలుగజేయదు, ఇది నీ పని కాదు. 18వ వచనంలో ఇది అహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని నీ పని కాదు, పరిశుద్ధ స్థలములో నుండి బయటకు పొమ్ము, నీవు ద్రోహము చేస్తూ ఉన్నావు అని చెప్పినప్పటికీ ఏం చేయాలా? ఉజ్జియా యాజకుడు చేసే పని తాను చేశాడు కాబట్టి, యాజకుడు చేసే పని తాను చేశాడు కాబట్టి అతడు ఏమయ్యాడు? కుష్ఠరోగముతో మొత్తబడ్డాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మరి మనం ఆ రీతిగా ఉజ్జియా కుష్ఠరోగముతో మొత్తబడిన తరువాత అతడు రాజుగా ఉండకుండా ఒంటరిగా జీవితాన్ని గడపాల్సి వచ్చింది. సింహాసనము మీద ఉండి ఇశ్రాయేలీయులను పరిపాలించవలసినటువంటి ఉజ్జియా గర్వముతో యాజకుడు చేయవలసిన పని తాను చేశాడు. అతడు సింహాసనమును కూర్చునే అవకాశము లేకుండా తాను బ్రతుకు దినములన్నీ ఒంటరిగా అతడు బ్రతికాడు. చివరికి అతడు మృతి నొందాడు. మృతి నొందినప్పుడు మరి యెషయా దిగులుతో ఉన్నాడు. 52 సంవత్సరాలు మరి ఉజ్జియా మమ్మలను పరిపాలించాడు, మరి ఇక మాకు రాజెవరు అని అతడు దిగులుతో దేవాలయములోనికి వెళ్ళి మరి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అప్పుడు ఒక దర్శనాన్ని చూచాడు. ఆ దర్శనములో దేవుడు సింహాసనమును అధిరోహించి
ఆయన రారాజుగా కనపడుతున్నాడు. ఆ దర్శనాన్ని చూచినటువంటి యెషయా ప్రవక్తకు ఆదరణ కలిగింది. ఈ లోకపు రాజులు కొంతకాలమే పరిపాలిస్తారు, కానీ దేవుడు మనలను నిరంతరము పరిపాలించే రాజు అని తెలుసుకున్నాడు. అప్పుడు ఆ దిగులు నుండి యెషయా ఏం పొందాడు? ధైర్యాన్ని పొందాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనకు రాజు ఎవరు? దేవుడే. ఈ లోకపు రాజులందరూ ఏదో ఒక దినము ఏమైపోయారు? కనుమరుగయ్యారు. వారి సింహాసనాలు, వారి యొక్క ప్రభావం అనేది కనుమరుగైపోయింది. కానీ యేసయ్య ఈనాటికి కూడా నిరంతరము రాజుగానే ఉన్నాడు. ఆయన సింహాసనము, ఆయనకు ఏ సింహాసనం ఆయనది? యేసయ్య రాజుగా ఉన్నాడు. ఆయన సింహాసనం ఏది? ఏమండి? మన హృదయమే. మన హృదయములో ఆయన సింహాసనం, మన హృదయమే ఆయన సింహాసనముగా ఉండాలి. ఆయన మన హృదయములో ఉండి, ఆయన రాజుగా ఉండి మనలను ఏం చేయాలి? పరిపాలించాలి. కాబట్టి ఈ లోకపు రాజులు ఒకవేళ మనలను సరైన రీతిలో నడిపించగలరు, లేక నడిపించలేకపోవచ్చు. కానీ యేసయ్యను నీ హృదయంలో రాజుగా నీవు ప్రతిష్ఠించినట్లయితే ఆ రాజు నిన్ను సరి అయిన రీతిలో ఏం చేస్తాడు? నడిపిస్తాడు. కాబట్టి ఆ పరిశుద్ధుడైన రారాజు యొక్క సన్నిధిలో దేవదూతలు కూడా ఆయనను ఏం చేస్తున్నారు? గాన ప్రతిగానాలు చేస్తున్నారు. ఎంతగా వారు గాన ప్రతిగానాలు చేస్తున్నారంటే అక్కడ మనం చూస్తే వారి యొక్క గాన ప్రతిగానాలకు గడప కమ్ముల పునాదులు ఏం చేసినాయట? కదులుతూ ఉన్నాయి. అంతగా గంభీరముగా ఆ సెరూపులు పరిశుద్ధుడైనటువంటి దేవునిని వారు ఏం చేస్తున్నారు? వారు స్తుతిస్తూ ఉన్నారు. ఆ స్తుతిలో, ఆ మహిమలో యెషయా నిలువబడి ఉన్నప్పుడు యెషయా ఒక విషయాన్ని గమనించాడు. ఏంటి? ఆ పరిశుద్ధుడైన మహిమలో తాను ఎంత అపవిత్రుడనో తెలుసుకున్నాడు. కాబట్టి యెషయా గ్రంథం 6:5 ఏమంటున్నాడు? ఆ పరిశుద్ధుడైన దేవుని ఎదుట అతడు ఏమని గుర్తెరిగాడు? అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను, నేను నశించి తిని. కాబట్టి దేవుని ఎదుటకు మనం వచ్చినప్పుడు మన నీతి కనపడకూడదు. పరిసయ్యుడు దేవాలయానికి వచ్చాడు, అతడు తన నీతిని గురించి గొప్ప చెప్పుకున్నాడు. కానీ సుంకరి దేవాలయములోనికి వెళ్ళి దేవుని ఎదుట నిలువబడినప్పుడు దేవుడు ఎంత పరిశుద్ధుడో, తాను ఎంత అపవిత్రుడో అతడు గుర్తెరిగాడు. కాబట్టే దేవా, పాపినైన నన్ను ఏం చేయి? కరుణించు అన్నాడు. అలాగే దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనం కూడా పరిశుద్ధుడైన దేవుని సన్నిధి కూడా ఉంది, పరిశుద్ధమైన వాక్యము ప్రకటింపబడుతుంది. పవిత్రతలో, ఈ పరిశుద్ధతలో మనము ఏ విషయాలలో తప్పిపోయామో, మనము ఎంత అపవిత్రులముగా ఉన్నామో మనము గ్రహించి మన స్థితిని మనం ఒప్పుకోవాలి. ఆరాధనలో అదే జరుగుద్ది. మన పాపాన్ని మనం ఒప్పుకున్నప్పుడు దేవుడు నమ్మదగిన వాడు, నీతిమంతుడు కాబట్టి ఆయన సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రపరచి మనలను పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, యెషయా దేవునిని చూచినప్పుడు అతడు నేను చనిపోతాను అనుకున్నాడు. బైబిల్లో యూదుల యొక్క తలంపది, ఎవరు దేవుణ్ణి చూచి వారు బ్రతుకనేరరు అనేది యూదుల యొక్క తలంపు. యెషయా కూడా ఒక యూదుడు కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధతను చూచి, దేవుని యొక్క ప్రత్యక్షతను, దేవుని యొక్క దర్శనాన్ని చూచినటువంటి యెషయా కూడా అతడు మొదట నేను అపవిత్రుడను అన్నాడు, రెండవది నేను నశించిపోతున్నాను. ఎందుకంటే దేవుని యొక్క ప్రభావాన్ని నేను చూచాను, దేవుని మహిమను చూచాను, కాబట్టి నేను కూడా నశించిపోతాను అనుకున్నాడు. కానీ
మరి యెషయాను దేవుడు నశింపజేయక ఏం చేశాడు? మరి ఎప్పుడైతే యెషయా తన అపవిత్రతను ప్రభు ఎదుట ఒప్పుకొన్నాడో, సున్నితమైనటువంటి తన పెదవులను పరిశుద్ధమైన అగ్నితో, మరి బలిపీఠము మీదనున్న ఆ కారు తీసిన నిప్పుతో ఆ మరి పెదవులను ఏం చేశాడు? మరి తగిలించాడు. ఆ పరిశుద్ధమైన అగ్ని, ఆ బలిపీఠము మీద ఉన్న అగ్నితో యెషయా పెదవులు తాకబడ్డాయి. యెషయా ఏమంటున్నాడు 7వ వచనంలో? ఎప్పుడైతే ఆ పరిశుద్ధమైన అగ్ని అతని పెదవులకు తాకిందో అతని పాపములకు ఏమైంది? ప్రాయశ్చిత్తము కలిగింది. అతని దోషము ఏమైంది? మబ్బు వలె మంచు వలె తొలగిపోయింది. ఇప్పుడు అతడు పవిత్రపరచబడ్డాడు. పవిత్రపరచబడిన అతడు ఏమంటున్నాడు? దేవుని పనికి సిద్ధంగా ఉన్నాడు. అటువంటి సమయంలో దేవుడు అంటున్నాడు, నేను ఎవరిని పంపెదను? మా నిమిత్తము ఎవడు పోవును? నేను నా పని కొరకు ఎవరిని పంపుతా? ఎవడు నా పని నిమిత్తము పోతాడు అన్నప్పుడు పవిత్రపరచబడినటువంటి యెషయా ఇప్పుడు ఏమయ్యాడు? అయ్యా, మరి ఇక్కడ మరి నన్ను పంపు అంటములా ఏమన్నాడు? చిత్తగించుము, నేనున్నాను అంటున్నాడు. నేనున్నానయ్యా, నేను సిద్ధంగా ఉన్నాను. ఒకవేళ నీ చిత్తమైతే నన్ను ఏం చేయి? నీ పని కొరకు నన్ను పంపించు అన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మరి మనం దేవుని సన్నిధిలో మనం ఏ రీతిగా తప్పిపోయామో మనం గ్రహించాలి. గ్రహించబడిన మనం ప్రభు ఎదుట మన స్థితిని ఒప్పుకోవాలి. దేవుడు పవిత్ర పరచగలిగిన వాడు. పవిత్ర పరచబడినటువంటి వాడే ప్రభు పనికి ఏమవుతాడు? ఉపయోగపడతాడు. కాబట్టి మనం కూడా మరి దేవుడు యెషయాను పవిత్రపరచినప్పుడు దేవుని పని కొరకు యెషయా మరి ఏమయ్యాడు? వాడబడ్డాడు. మనం కూడా మరి ఈ దినం దేవుని సన్నిధికి వచ్చాం. దేవుని ఎదుట మన స్థితిని ఒప్పుకుందాం, పవిత్రపరచబడదాం. ఒకవేళ దేవుడు తనకిష్టమైన మరి పాత్రగా మనలను వాడుకోవాలని ఆయన తలంచినట్లయితే, ప్రభువా నేనున్నాను, నన్ను వాడుకో అన్న రీతిగా మనం ప్రభు పని కొరకు సిద్ధపడదాం. చివరిగా మనం సువార్త పాఠములోనికి వెళుతున్నాం. ఒకసారి ఈ దినము ఏర్పరచబడిన సువార్త పాఠము యోహాను సువార్త. యోహాను సువార్త ఎన్నవ అధ్యాయం? 3వ అధ్యాయం. 3వ అధ్యాయములో మనం చూస్తే ఒక ప్రముఖమైన వ్యక్తి మనకు కనబడతాడు. ప్రముఖమైన వ్యక్తి, ఆయన పేరు ఏంటి? నికోదేము. ఇతడు సన్హెద్రిన్ సభలో ఒక సభ్యుడు. యూదులకు ఒక మహాసభ ఉండేది. ఆ సభలో 70 మంది ఉండేవాడు. ఆ 70 మందిలో నికోదేము కూడా ఒకడు. ఈ నికోదేము పరిసయ్యుడు, యూదుల అధికారి. ఇతడు యేసు ప్రభు దగ్గరకు ఎప్పుడొచ్చాడండి? పగటి పూట వచ్చాడా? రాలా. కొందరు రహస్య శిష్యులు అనబడిన వారు బైబిల్లో మనం చూస్తాం. వారు మనకి ఇక్కడ కనపడుతున్నాడు నికోదేము. మరలా సమాధి యేసయ్య సిలువ వేయబడిన తర్వాత కనపడుతున్నాడు. అక్కడ అరిమతయి యోసేపు, నికోదేములు అక్కడ కనపడతారు మనకి యోహాను సువార్త 20వ అధ్యాయములో. మరి ఇక్కడ మనకి నికోదేము కనపడుతున్నాడు. నికోదేము ఎప్పుడొచ్చాడు? రాత్రివేళ ప్రభు దగ్గరకు వచ్చాడు. మరి ఏమంటున్నాడు? అయా, నువ్వు చేసే కార్యాలు ఏ మనుష్యుడు చేయలేడు. దేవుడు నీకు తోడై ఉన్నాడు కాబట్టే ఇటువంటి కార్యాలు నీవు చేయగలుగుతున్నావు.
దేవుని సహాయం లేకుండా ఇటువంటి కార్యాలు ఏ మనుష్యుడు కూడా ఏం చేయలేడు అని చెప్తూ ఉన్నప్పుడు యేసయ్య ఆ వ్యక్తితో అంటున్నాడు ఏమని? 3వ వచనంలో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే అతడు దేవుని రాజ్యమును ప్రవేశించటం కాదు, చూడలేడు అన్నాడు. ప్రవేశించటం తర్వాత సంగతి, చూడలేడు కూడా. ఎవరు? క్రొత్తగా జన్మించకపోతే. కింద ఫుట్ నోట్స్ లో ఏమనుంది? పైనుండి. ఒకడు పైనుండి జన్మించకపోతే అతడు దేవుని రాజ్యమును ఏం చేయలేడు? చూడలేడు. ఈ మాటలు నికోదేముకు అర్థం కాల. నికోదేము పరిసయ్యుడే, నికోదేము యూదుల అధికారే, నికోదేము మహాసభ సభ్యుడే. కానీ అతనికి దైవ జ్ఞానం అనేది పొదువుగా ఉంది. అతడు మరి యేసయ్య పైన నీవు క్రొత్తగా జన్మించకపోతే దేవుని రాజ్యమును ఏం చేయలేవు? చూడలేవు అన్నాడు. అతనికి అర్థం కాల. మరి నేను ముసలివాడను కదా, మరలా తల్లి గర్భములో ప్రవేశించి నేను జన్మించాలా అని అడుగుతూ ఉన్నాడు. అందుకు యేసయ్య అంటున్నాడు 10వ వచనంలో, నీవు ఇశ్రాయేలుకు బోధకుడవై ఉండి ఈ సంగతులను ఎరుగవా? కాబట్టి ఆయన అంటున్నాడు 6వ వచనంలో, శరీరం మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. మనం జన్మించాం. మనకి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఏముంది? డేట్ ఆఫ్ బర్త్ ఉంది కదండి. నాకు డేట్ ఆఫ్ బర్త్ తెలియని వాళ్ళు ఎవరన్నా ఉన్నారు ఇక్కడ? ప్రతి వాళ్ళకి జన్మదినం ఉంది. దాన్ని మనం ఏమనుకుంటున్నాం? పుట్టినరోజు అనుకుంటున్నాం. ఒకానొక దినాన్న మనం తల్లి గర్భము నుండి పుట్టాం, మంచిది. మరి మనం మరి ఒక పుట్టుక కూడా ఉంది అని చెప్తూ ఉన్నాడు. అదే పుట్టుక? ఆత్మ సంబంధమైన పుట్టుక. ఈ ఆత్మ సంబంధమైన పుట్టుక ఏ రీతిగా మనకు కలుగుతూ ఉంది? ఈ ఆత్మ సంబంధమైన పుట్టుక ఏ రీతిగా మనకు కలుగుతూ ఉంది అంటే, మరి ప్రభునందు ప్రియులారా, ఎఫెసీ పత్రికలో పౌలు అంటాడు, మనము పాపముల చేత అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్నాం. అటువంటి మనలను యేసయ్య ఏం చేశాడు? బ్రతికించాడు అన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనము పాపముల చేత అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్న మనలను దేవుని వాక్యము ఏం చేసింది? వెలిగించింది. పరిశుద్ధాత్మ చేత మన పాపాన్ని ఒప్పింపబడ్డాం. మన పాపముల కొరకు పశ్చాత్తాపపడి మన స్థానములో యేసయ్య సిలువ వేయబడ్డాడు అని ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే ఆత్మలో చచ్చినటువంటి మనము ఏమవుతూ ఉన్నాం? మరి నూతన జన్మానుభవాన్ని పొందుతూ ఉన్నాం. ఇదే నూతనమైన జన్మ. అందుకనే వాక్యములో ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి అంటూ ఉన్నాడు. కాబట్టి మనము క్రీస్తులో ఉన్నట్లయితే, క్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లయితే మనం నూతన సృష్టిగా చేయబడుతున్నాం. ఇదే విషయాన్ని పౌలు తీతుకు వ్రాసినటువంటి పత్రికలో కూడా చెప్తూ ఉన్నాడు. ఒకసారి ఆ మాట కూడా చదువుకుందామా? తీతుకు వ్రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయములో 5వ వచనంలో, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయట ద్వారాను మనలను ఏం చేశాడు? మనలను రక్షించాడు. కాబట్టి మరి ఇక్కడ 4వ వచనంలో కూడా దేవుని యొక్క, మన రక్షకుడైన దేవుని యొక్క దయ, మానవుల ఎడల ఆయనకున్న ప్రేమ ప్రత్యక్షమైంది. ఏ రీతిగా?
మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పున పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును కలుగజేయటం ద్వారా ఆయన మనలను రక్షించుకున్నాడు. ఇదే నూతన జన్మానుభవం. ఈ దినం అంశము కూడా అదే, నూతన జన్మానుభవం. మనం ఒకప్పుడు తల్లి గర్భము నుండి పుట్టాము. మరి యేసు మనము పుట్టినటువంటి మనము పాపముల చేత అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్న మనలను దేవుడు తన దయ చేత, తన ప్రేమ చేత, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పున ఆయన తన వాక్యము చేత మనలను వెలిగించి ఆయన ఏం చేశాడు? ఆయన మన పాపముల విషయమై మనము పశ్చాత్తాపపడినట్లు మనలను ఒప్పుకొనజేశాడు. ఆయన తన కృపచేత ఆయన పరిశుద్ధమైన రక్తములో మనలను కడిగి పవిత్రపరచి నూతన జన్మానుభవాన్ని మనకు కలుగజేశాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనము తిరిగి ఆత్మలో జన్మించాం. కాబట్టి ఇప్పుడు మనము క్రీస్తులో మనం ఎటువంటి వారము? నూతన సృష్టి అన్న విషయాన్ని పౌలు స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మరి ప్రతి విశ్వాసి కూడా ఈ అనుభవాన్ని కలిగి ఉండాలి. శరీర మూలముగా మనము జన్మించాము. ఒకడు అందుకనే 5వ వచనంలో కూడా యేసయ్య ఆ విషయాన్ని బహు స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కాని దేవుని రాజ్యములో ఏం చేయలేడు? ప్రవేశించలేడు. కాబట్టి మనం నీటి మూలం అంటే బాప్తిస్మము ద్వారా దేవుడు తన కనికరము చేత, తన ప్రేమ చేత, పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా మనలను పవిత్రపరిచాడు. మనము దేవునిలో ఒక నూతనమైన సృష్టిగా ఆయన మార్చుకున్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మరి ఇంకా మనం చూస్తే యోహాను సువార్త 3:14 మోషే అరణ్యములో మోషే ఏం చేశాడట? సర్పాన్ని ఎత్తాడు కదా. అరణ్యములో మోషే సర్పాన్ని ఎత్తాడు. ఎందుకు ఎత్తాడు? ఆ సర్పాన్ని చూచిన ప్రతివాడు బ్రతకటానికి. అది నిజమైన సర్పము కాదు. దేవుడు అన్నాడు, ఇదిగో సర్పపు కాటు పొందే ప్రతివాడు కూడా చావడానికి సిద్ధంగా ఉన్నాడు. చావడానికి సిద్ధంగా ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఎత్తబడినటువంటి ఆ సర్పం వైపు చూస్తే ఏమవుతాడు? బ్రతుకుతాడు. కాబట్టి మనం కూడా ప్రియులారా విశ్వాసంతో ఏం చేద్దాం? ప్రభు మన కొరకు ఎత్తబడ్డాడు. ఆనాడు మోషే అరణ్యములో ఎత్తడి సర్పాన్ని ఎత్తినప్పుడు ఇశ్రాయేలీయులు విశ్వాసముతో చూచి బ్రతికారు. అలాగే యేసయ్య కూడా ఆయన కల్వరి కొండ పైన ఆయన ఏం చేయబడ్డాడు? మన కొరకు సిలువలో ఎత్తబడ్డాడు. ఎత్తబడినటువంటి ఆ ప్రభు వైపు చూచాడు దొంగ, రక్షింపబడ్డాడు. ఆ ఎత్తబడినటువంటి మరి యేసయ్య వైపు పేతురు చూచాడు, పాప క్షమాపణను పొందాడు. అలాగే మనం కూడా ఎత్తబడిన మన పాపముల కొరకు సిలువలో వేలాడుతూ ఉన్న ఆ ప్రభు వైపు మనం చూస్తే మనము నశింపక, అదే విషయాన్ని 16 మనము నశింపక 15వ వచనం, అలాగే విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందునట్లుగా ఆయన మన కొరకేం చేయబడ్డాడు? ఆయన మనుష్య కుమారుడిగా సిలువలో ఎత్తబడ్డాడు. కాబట్టి దేవుడు అంతగా మనలను ప్రేమించాడు. ఎంతకంటే తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు కూడా నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను మనకేం చేశాడు? అనుగ్రహించాడు. ఎందుకంటే ఆయన ద్వారా మనం రక్షణ పొందాలి.
అంతేగాని ఆయన మనలను తీర్పు తీర్చటానికి కాదు, మనలను రక్షించటానికి ఆయన వచ్చాడు. కానీ తీర్పు తీర్చే దినము ఒక దినం ఉంది. ఆ తీర్పు తీర్చబడే దినము రాకమునుపే మనం ఏం చేయబడాలి? రక్షింపబడాలి. యేసయ్యను మన రక్షకుడుగా అంగీకరించాలి. ఆయన రక్తములో మన ప్రతి పాపమును కడుగుకొని నిర్దోషులుగా, నిష్కలంకులుగా, నిందారహితులుగా ఆయన ఎదుట నిలవబడే కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మన హృదయములకును తలంపులకును కావలి ఉండి నడిపించునుగాక. ఆమేన్.